హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు 8 కొత్త రూల్స్. కేంద్రం మరొక కీలక నిర్ణయం. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఈపీఎఫ్ వినియోగదారుల ప్రయోజనం కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు అనేక మార్పులను తీసుకువస్తోంది. ఈ ఏడాది గత 10 నెలల్లో సేవలను సులభతరం చేస్తూ కీలక నియమాలను మార్చింది. ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్స్ నుంచి పెన్షన్ లిమిట్ వరకు ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన 8 మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగుల పెన్షన్ లెక్కించే పద్ధతి మారిపోయింది. గత ఉద్యోగుల పెన్షన్ లెక్కించేందుకు చివరి నెల అందుకున్న జీతం బేస్ చేసుకునేవారు. ప్రస్తుతం 60 నెలల జీతాన్ని యావరేజ్గా లెక్కిస్తున్నారు. దీంతో ఉద్యోగులకు రిటైర్మెంట్ అయిన తర్వాత ఎక్కువ పెన్షన్ అందుకునేందుకు వీలుంటుంది. గతంలో పీఎఫ్ అడ్వాన్స్ తీసుకునేందుకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల చదువు, విద్య, హెల్త్, ఎమర్జెన్సీ కోసం పీఎఫ్ నుంచి విత్డ్రా చేసుకునేందుకు కొత్తగా సెల్ఫ్ క్లెయిమ్లు సెటిల్మెంట్ సిస్టమ్ను తీసుకువచ్చింది. 24 గంటల్లోనే పీఎఫ్ వినియోగదారులకు ఖాతాలో డబ్బు జమ అవుతుంది. పీఎఫ్ విత్డ్రా నిబంధనలలో కూడా ఈపీఎఫ్ఓ అనేక మార్పులు చేసింది. ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్ నుంచి 100% విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే వడ్డీ పొందాలంటే కనీసం 20% బ్యాలెన్స్ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. పీఎఫ్ సభ్యుల నెలవారీ గరిష్ట పెన్షన్ 7,500 నుంచి 15,000కు పెంచే భారీ ఉపశమనం కల్పించింది. దీంతో రిటైర్మెంట్ తరువాత ఉద్యోగులకు ఆర్థికంగా భరోసా కలుగుతుంది. ఈపీఎఫ్ ఖాతాదారులకైతే కనుక ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. 8 కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. సో దీనివల్ల అయితే కనుక వారందరికీ కూడా మంచి ఉపయోగం కలుగుతుందని అయితే తెలియజేస్తుంది. సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.